అండి ఈ దూడ ఏం చేసింది తెలుసా మీకు? చెప్పాను కదా ఇది మా తమ్ముడు వాళ్ళ దూడ అనేసి. ఆఫ్టర్నూను అంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తూ కొంచెం బాగాలేదనేసి, హెడేక్ వస్తుందనేసి చూయించుకుందాం అనేసి వెళ్ళాను అనమాట. నాకు హెడేక్ ఉంది, సో అది చూయించుకోవడానికి అనేసి వెళ్ళాను. వెళ్ళి మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాను 12:03కి అలా ఇలా ఆ టైంకి వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు వీటికి గడ్డి పెట్టేసే వెళ్ళాను. గడ్డి పెట్టేసి వెళ్ళి వచ్చేసరికి 2:40 అయింది, 2:46 అలా అయిందనమాట. వచ్చేసరికి గడ్డి అంతా తినేసిందండి. తింటూనే ఉంది. మా చెల్లి పాపను పట్టుకొని ఉందన్నమాట, తమ్ముడు వాళ్ళ పాపని. సో మా మరదలు డెలివరీ అయింది. సో అది మా దగ్గర అలవాటు అయిపోయింది. దాన్ని పట్టుకొని ఇంటర్నెట్కి వచ్చి చూడలేదన్నమాట. ఇవ్వండి 2 మోపుల గడ్డి ఒక మోపు మొత్తం తినేసింది. అందుకే వాటర్ పెట్టలేదు. అంటే అది ఆ గడ్డి తినేటప్పుడే వాటర్ తాగేసింది. ఆల్రెడీ వాటర్ తాగేసి తిన్నది. తీసుకెళ్ళి కట్టేశాను అనమాట నేను రావడమే. ఇప్పుడు వాటర్ పెట్టినా కూడా తాగలేదు. సో ఇది ఫుల్గా బిర్రుగా తినేసింది. కడుపు కూడా ఖాళీ లేకుండా తినేసింది అనమాట. చూస్తున్నారు కదా దాని కడుపు ఎంత ఉందో. ఇక వాటర్ కూడా తాగలేదు, కట్టేశాను. ఇక దీన్ని నైట్ గడ్డి కూడా పెట్టాను, అలానే ఉంచేస్తాను. మిగతా వాటి అన్నిటికి పెడితే దీనికి మాత్రం పెట్టాను. చూడండి దాని కడుపు ఎంత టైట్ అయిపోయిందో, అంతలా తినేసింది అనమాట. మరి ఇప్పుడు మామూలు గడ్డి తెస్తారో లేదో తెలియదులే, కానీ ఒక్క ముప్పే ఉందండి గడ్డి అయితే. నైట్ పెట్టడానికి కూడా లేదన్నమాట. నాకు ఓపిక లేదనేసి నేను గడ్డికి కూడా వెళ్ళలేదు యాక్చువల్గా అయితే. ఇవాళ వదలాలి గేదెలు మేపడానికి, కానీ వదలలేదన్నమాట. చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాలనేసి వదలలేదు. రేపు సాటర్డే, రేపు వదులుతాను. రేపు ఒక్కరోజు వదిలితే మళ్ళీ మండే నుండి కంటిన్యూగా వదులుతాను అనమాట మేపడానికి. వర్షం పడింది, కానీ నిన్నటి దాకా వర్షమే పడింది. అయినా కూడా వర్షంలోనే మేపాను అనమాట, గడ్డి లేదు కదా అనేసి. సో ఉన్న గడ్డిని మొత్తం తినేసింది. చూద్దాం అమ్మ వాళ్ళు తెస్తారో తేరో అయితే తెలియదులే, కానీ ఇక ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసింది ఈ దూడ ఇవాళ అయితే. మొత్తం తినేసింది, కొంచెం కూడా వదిలిపెట్టుకుని మోపు గడ్డి మొత్తం తినేసింది.